నిన్న నైట్ ట్రైన్ ఎక్కాము. ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి మా డాడీ వెళ్ళారు. నేను ఇంకా మా డాడీ మళ్ళీ కిందకెళ్ళి శ్రీవారి మెట్ల నుంచి నడకదారిలో మళ్ళీ పైకొస్తాము. రేపు దర్శనం చేసుకోబోతున్నాము. ఎందుకంటే రేపు మా అమ్మ నాన్న వాళ్ళ పెళ్లి రోజు. ఆగస్ట్ 9th ఇవాళ రాఖీ. రేపు అంటే ఆగస్ట్ 9th సాటర్డే, ఇంకా సండే ఫుల్ రష్ ఉంది. అయినా కూడా మా మమ్మీకి డాడీకి తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని ఈరోజు ఇలా ప్లాన్ చేశాను అనమాట. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే తిరుపతి అనేది ఒక ప్రశాంతమైన ప్లేస్ కదా. చాలా చాలా ఇష్టం. స్వర్గం లాగా ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. ఈ ప్లేస్ కూడా వచ్చి మేము ఈజీగా ఒక 2-3 ఇయర్స్ అయింది. మా మమ్మీ డాడీ పెళ్ళయి కూడా 30 ఇయర్స్ అయింది రేపటితో. ఇంకా క్యూట్గా ఇక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం కంటే హ్యాపీ మూమెంట్ అనేది ఇంకేం లేదు. 2 ఇయర్స్ నుంచి సాటర్డే ఫాస్టింగ్ చేస్తున్నాను. ఈరోజు నా లక్ ఎంత లక్ అంటే ఫాస్టింగ్ ఉంటూనే హాయిగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అది కూడా సాటర్డేనే వచ్చాను. 2 ఇయర్స్ పట్టిందనమాట ఆయన నాకు ఛాన్స్ ఇవ్వడానికి. ఇంకా నాకు తెలిసి కెమెరా కూడా అలౌడ్ ఉండదేమో. ఫోన్లోనే ఇంకా వీడియో తీయాలి. మళ్ళీ ఇంకా పర్మిషన్ ఉన్న ప్లేసెస్లోనే కెమెరా యూజ్ చేయాలి. అంటే ఎక్కువ ఫుల్ కెమెరా యూజ్ చేస్తూ అలా ఉండంలే. ప్రశాంతంగా టైం ఉన్నప్పుడు అలా అలా వీడియో తీస్తూ ఉంటే చాలు. ట్రైన్లో ఖాళీ ఉండడం ఎందుకని ప్రొడక్టివ్గా మెహందీ పెట్టుకున్నాను. దే కాల్ హిమ్ ఓజీ 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 అని రాసుకున్నా. మేము ప్రజెంట్ పైనే ఉన్నాము. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పైకి నడకదారిలో వస్తాము. దాని తర్వాత ఇక్కడ మొక్కులు ఇచ్చి దర్శనం రేపు మార్నింగ్ 7 o'clockకి అలా అనమాట. ఇంకా రేపు నైటే రిటర్న్ అయిపోతాము. రూమ్లోనే పెట్టేసి వెళ్తున్నా కెమెరా. గోవిందా గోవిందా. భక్తులకు విజ్ఞప్తి. నెంబర్ తీసుకున్నావు నేను తీసుకోరు కదా డాడీ. See you guys in the next video. Please don't forget to subscribe. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. Bye bye.